తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర సినిమా సృష్టించిన ప్రభంజనం కొనసాగుతుంది. విడుదలైన మొదటి వారంలోనే అద్భుతమైన కలెక్షన్లతో వీర విహారం చేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్లోనూ తన దూకుడును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. ఒక మెగా బ్లాక్ బస్టర్గా అవతరిస్తున్న కుబేర తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 37.45 కోట్ల గ్రాస్ కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలకు మించి రాణిస్తుంది. కట్టి పడేసే కథాంశం, అద్భుతమైన నటన, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకుల మదిని గెలుచుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 37.45 కోట్ల భారీ గ్రాస్ మార్క్ను అధిగమించింది. ఈ అద్భుతమైన వసూలు సినిమాకు ఉన్న క్రేజ్ను, ప్రజాదరణను స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వీకెండ్ ముగిసేలోపు 80 కోట్లకు పైగా గ్రాస్ను సాధించి మాస్ రచ్చను సృష్టించింది. సినిమా విడుదలైన మొదటి 3 రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం కుబేరాకు లభించిన భారీ విజయానికి నిదర్శనం. 4వ రోజు 5.5 కోట్ల గ్రాస్తో అదరకొట్టిన కుబేరా సాధారణంగా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్లో సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పడతాయి. కానీ కుబేరా విషయంలో మాత్రం ఇది విరుద్ధంగా ఉంది. 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎక్సలెంట్ హోల్ను కనబరించింది. అంచనాల ప్రకారం 4వ రోజున 5 కోట్ల వరకు గ్రాస్ మార్క్ను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కుబేరా దూసుకుపోతున్న తమిళనాడులో మాత్రం పెద్దగా హోల్ను చూపించడం లేదు. అక్కడ 4వ రోజున సుమారు 1.5 కోట్ల రేంజ్లో గ్రాస్ మార్క్ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవరాల్గా 1.5 కోట్ల రేంజ్లో గ్రాస్ మార్క్ను సాధించగా ఓవర్సీస్లో కూడా కుబేరా నుంచి హోల్ను చూపిస్తూ విదేశీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుంది. 4వ రోజున ప్రపంచవ్యాప్తంగా మొత్తం అటు ఇటుగా 11 కోట్ల రేంజ్లో గ్రాస్ మార్క్ను అందుకుంది. కుబేరా సినిమా విడుదలైన 4 రోజులు పూర్తయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 43 కోట్ల రేంజ్లో గ్రాస్ వసూలు సాధించినట్లు తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా మొత్తం 91 కోట్ల రేంజ్కు అటు ఇటుగా గ్రాస్ మార్క్ను అందుకున్నట్లు టాక్. ఈ అద్భుతమైన వసూళ్లు కుబేరా ఒక మెగా బ్లాక్ బస్టర్గా నిలిచిందని స్పష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. బాక్సాఫీస్ వద్ద కుబేరా ప్రస్థానం మరిన్ని సంచలనాలకు దారి తీయడం ఖాయం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, నీరజ్ అలియాస్ జిమ్ సర్వ్ 1000 కోట్లకు అధిపతి. నీరజ్ దగ్గర సిబిఐ ఆఫీసర్ దీపక్ అలియాస్ అక్కినేని నాగార్జున నమ్మకంగా ఉంటాడు. నీరజ్ దీపక్కు కొన్ని బాధ్యతలు ఇస్తాడు. అయితే ఆ పని మాత్రం మూడో కంటికి తెలియకుండా పూర్తి చేయాలని దీపక్ ముంబైలోని కొందరు బిచ్చగాళ్లను ఎంచుకుంటాడు. అలా ఎంచుకున్న బిచ్చగాళ్లలో దేవా అలియాస్ ధనుష్ ఒకడు. అయితే ధనుష్ అందరు బిచ్చగాళ్లలో ఒకడు కాదు, ఎంతో తెలివి, చాకచక్యంగా ఉండే వ్యక్తి. దేవా లైఫ్లోకి దీపక్ వస్తాడు. అప్పుడే దీపక్ లైఫ్ తలకిందులు అవుతుంది. దీపక్ దగ్గరున్న కోట్ల డబ్బును తీసుకొని దేవా పారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దేవాను దీపక్ పట్టుకోగలడా? అసలు నీరజ్ ఎవరు? ఈ సినిమాలో రష్మిక పాత్ర ఏంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే.